నాని అయితే స్కూల్‌కి రెడీ అవుతున్నాడు. నేనైతే దోసల్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. కొద్ది ఆయిల్ ఏసుకొని పచ్చిమిరపకాయలు, పల్లీలు, అల్లం వేసుకొని వేయించేసేసుకున్నాను. ఇవైతే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడైతే దాంట్లోకైతే పోపు వేసుకున్నాను. కొంచెం ఆయిల్, కొంచెం తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని నేనైతే మిక్సీ పట్టుకున్నటువంటి పల్లీలైతే ఈ తాలింపులో వేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను దోసలు ఈరోజైతే ఉల్లిపాయ, క్యారెట్ దోసలైతే వేస్తున్నాను. వాటి కోసం అయితే ముందుగానే నేను ఉల్లిపాయలు, క్యారెట్లు సన్నగా తరుక్కున్నాను. వాటిలో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగేసుకున్నాను. ఇవైతే చాలా బాగుంటాయండి. రొటీన్‌గా ప్లెయిన్ దోసలే కాకుండా ఇలా క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కనుక వేసి చేస్తే దోసలు చాలా బాగుంటాయి. క్యారెట్ హెల్త్‌కి కూడా మంచిదంటారు కదా! పిల్లలకి అందుకే క్యారెట్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఒట్టి క్యారెట్లు కూడా తింటే బాగుంటుంది. కానీ పిల్లలైతే అలా తినరు కదా! అందుకే ఇలా దోసల్లో కనుక వేసిస్తే తింటారేమోనని నేను అలా ట్రై చేస్తాను. పిల్లలైతే పర్లేదు బాగానే తింటున్నారు. బాగుంది మమ్మీ అని అన్నారు. మా వాడైతే ఇక్కడ ప్లెయిన్ దోస కూడా అడిగాడండి. అందుకే ఇంకో ప్లెయిన్ దోస కూడా వేశాను. ఇప్పుడైతే మా వారికి కూడా టిఫిన్ చేసి పక్కన పెట్టేసి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. పిల్లల బాక్సులు కట్టాలి. మా వారికి కూడా బాక్స్ కట్టాలి. ఆయన కూడా షాప్‌కి వెళ్ళాలి కదా! ఇక్కడైతే నేను ఇంకా టిఫిన్ మొత్తం రెడీ చేసి పక్కన పెట్టేసేస్తున్నాను. ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఇంట్లో వర్కే సరిపోతుందండి. ఆ వర్క్ తర్వాత నేనైతే నా వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటాను. ఆ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం సాయంత్రానికి ఏం కావాలనేది ప్రిపేర్ చేసుకుంటాను. టిఫిన్‌కి నానబెట్టుకుంటాను. ఆ తర్వాత కూరకు ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా డే అంతా నా ఇంట్లో వర్క్‌తోనే సరిపోతుందండి. ఫ్రెండ్స్ మరి మీకు ఏ టిఫిన్ అంటే ఇష్టం? మీరైతే ఈరోజు ఇంట్లో ఏం టిఫిన్ ప్రిపేర్ చేశారో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.